జై కేసీఆర్, జై కేటీఆర్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి 10 సంవత్సరాలు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పరిపాలన, దేశమే ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ పథకాలు, ప్రపంచమే తెలంగాణ వైపు చూపే విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు అద్భుతమైన పథకాలు అమలు చేసి మహానాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడి పైన రేవంత్ రెడ్డి కక్ష కట్టి సిబిఐ విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణ వెనుకకపోతే రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సంధిస్తాము, మీకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి నియోజకవర్గాల ప్రతి గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము. మీరు ఎప్పుడైతే 420 హామీలు 12 గ్యారెంటీలు ఎప్పుడైతే అవి మీరు చెప్పి అధికారులకు వచ్చారో ఫస్ట్ మీరు అవి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల్లో చెంపపెట్టులని నిర్ణయం మీకు రాబోతుంది అని మేము హెచ్చరిస్తున్నాము. మీరు ఏవైతే సిబిఐ విచారణ కేసీఆర్ మీద ఎప్పుడైతే మీరు చేస్తామో అది మీరు వాపసిపోతే మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మేము హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ జై కేసీఆర్. మన తెలంగాణ సాధించిన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు కేవలం 3 సంవత్సరాల్లో ప్రపంచ రికార్డును కొట్టేసి అధిగమించి మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టుని కేవలము 100 కోట్లని వీడు రేవంత్ రెడ్డి గారు బంధం చేస్తుండే. కానీ ఆయన కట్టినటువంటి ప్రాజెక్టులు, ఆయన తీసినటువంటి కెనాళ్ళు వారి కళ్ళకు కట్టినట్టు అందరికీ చూపిస్తున్నాయి. లక్షలాది ఎకరాలకు జీవనోపాధి వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వారు కేవలం ఆయన రాజకీయంగా కక్షతో ఆయనను అరెస్టు చేసిండని, నోటుకు నోటు కేసులో ఆయనను అరెస్టు చేసిండని కక్ష సాధింపుతో ఈనాడు తెలంగాణ మహాత్మా గాంధీ అయినటువంటి మన కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధపరిచి మరి సిబిఐ కేసును అంటగడుతున్నాడు. ఆ కాళేశ్వరం పైన రిపోర్ట్ అంతా అది చట్ట దాఖలు చేయవలసిందే. ఎందుకంటే ఏ మాత్రము ఎవరిని ఎంకరేజ్ చేయకుండా మరి వాళ్ళ గవర్నమెంట్ పక్షాన ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది చట్ట దాఖలు చేయవలసింది. మరి రాబోయే రోజుల్లో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు అనేక 119 సీట్లకు 119 సీట్లు మేము మండలం నుండి మేమందరం ఏకకంఠంతో దీన్ని ప్రతిఘటిస్తున్నాం. జై తెలంగాణ.